రావాల్సిన అవతారం కల్కి అవతారం. దశావతారాలలో ఇది ఒకటి. కల్కి అవతారం రాలేదు, కానీ వ్యాసవాక్కు ప్రమాణం. వ్యాసుడు చెప్పాడు కాబట్టి ప్రమాణం. 10వ అవతారమైన కల్కి అవతారం ఎప్పుడు వస్తుందో వ్యాస భగవానుడు చెప్పాడు. ముందుగా ఈ వీడియో చూసే ముందు నా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అసలు ఎక్కడ స్వహకారము, సాత్కారము ఇవి రెండు కనబడవు అంటే ఇక యజ్ఞయాగాలు ఉండవు. గోవులు విశేషంగా బంధింపబడిన గోమాంసం తినడం లోకంలో ప్రారంభమవుతుంది. వివాహ వ్యవస్థ నిలబడదు. తల్లిదండ్రులను చూసే బిడ్డలు ఉండరు. భర్తను గౌరవించే భార్యను గౌరవించే భర్తను చూసేవాళ్ళు లోకంలో ఉండరు. పురుషుల యొక్క ఆయుర్దాయం 18 సంవత్సరాల మూలకే పడిపోతుంది. స్త్రీలు కేశపాశములు విరబోసుకొని తిరగటం లోకంలో పెద్ద విశేషం అయిపోయి జడ వేసుకునే సాంప్రదాయం విచ్ఛిన్నమవుతుంది. పురుషులు 18 సంవత్సరాలకే మరణించడం ప్రారంభం అయిపోయి ఆయుర్ధ్యాలు క్షీణించడం తరువాత ఆ సమయంలో సాంబల అనేటటువంటి గ్రామంలో విష్ణు యశస్సు అనే బ్రాహ్మణ కడుపులో కల్కి పేరుతో శ్రీ మహావిష్ణువు 10వ అవతారంగా వస్తాడు. అది ఎప్పుడు అంటే కలియుగం చివరిలో కృతయుగానికి ప్రారంభానికి మధ్యలో ఆయన అవతరించడానికి గుర్తు పాపుల అందరికీ బంకార వ్యాధి వస్తుంది. ఆసనము నందు పుండ్లు పుట్టి నెత్తురు కారిపోతుంది. కారిపోయిన వాళ్ళే పురుగులు రాలినట్లు రాలిపోతాయి. ఎక్కడ చూసినా వ్యాధులు ప్రారంభమవుతాయి. పరమ పుణ్యాత్ములు అయినటువంటి వారు ఎవరున్నారో వాళ్ళు మాత్రమే శరీరాలతో ఉంటారు. ఆయన శ్వేతాశ్వాన్ని ఎక్కి కషాయ పథకాన్ని చేతిలో పట్టుకొని అధర్మంతో మునిగిపోయినటువంటి బలవంతురాలైన రాజులు, ఆక్రమించినటువంటి వాళ్ళు, అధికారానికి తగినటువంటి వాళ్ళు, అర్హత లేకపోయినా సింహాసనం మీద కూర్చున్న పరిపాలన చేసే వాళ్ళందరికీ దునుముడవుతాడు. తరువాత కలియుగం పూర్తవుతుంది. తరువాత కృతయుగం ప్రారంభం అవ్వడానికి జలప్రలయం సంభవించి నీటితో భూమండలాన్ని ముంచెత్తుతుంది. ప్రతి కలియుగం చిట్ట చివరిలో వచ్చే అవతారం కల్కి అవతారం. కానీ కల్కి అవతారాన్ని ఒక్కసారి స్మరించినా నమస్కరించినా పాపబుద్ధి పోతుంది. అంత గొప్ప అవతారం కల్కి అవతారం. ఓం నమో నారాయణాయ నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.